నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి మీరు ఇల్లు అద్దెకు తీసుకొని ఇల్లు మారాలనుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే దీనికి రకరకాల కారణాలున్నాయి. ఇల్లు మనం ఏదైతే మారి అద్దెకు వెళ్ళాలి అని అనుకుంటున్నామో, ఎందుకంటే అనేక మంది అందరికీ సొంత ఇల్లులుండవు. చాలా మంది అద్దెల్లుల్లోనే ఉంటూ ఉంటారు. మరి మనం ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు ఆ ఇంటికి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రకరకాల రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. సో, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు? మీ ఇద్దరికి ఇప్పుడు లైక్ ఒక ఫ్యామిలీ ఎళ్ళిందనుకోండి, పెళ్లయిందా లేదా? బ్యాచిలర్స్‌కి ఇవ్వము. నాన్ వెజ్ తింటే ఇవ్వము. మీరు లోకల్ క్యాండిడేట్స్ కాకపోతే ఇవ్వము. లేదు కొంతమందైతే అసలు మరీ విచిత్రంగా ఉంటుంది. తెలుగు రాకపోతే ఇవ్వము అనే వాళ్ళని గూడా చూసాం. సో, ఇన్ని కండిషన్స్ ఉంటూ ఉంటాయి. అలాగే ఇంట్లో దిగాలి అని అనుకునేటప్పుడు వాళ్ళకి ఎక్కడైతే సౌకర్యవంతంగా ఉందో టూలెట్ బోర్డ్ జూసినప్పుడు సో, ఆ ఇంటి ఓనర్స్‌తో మాట్లాడుకుంటాము. ఆ ఇంట్లో దిగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకి రెంట్ అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటే. మరి ఈ కొంతమంది ఫ్యామిలీస్ అంటే హస్బెండ్, వైఫ్ లైక్ ఇద్దరెళ్లి ఇల్లు అడిగారు అని అనుకోండి. పెళ్లయిందా? ఎంతమంది పిల్లలున్నారు? ఎంతమంది చుట్టాలొస్తారు? ఏ ఉద్యోగం జేస్తున్నారు? ఎందుకంటే రెంట్ కట్టాలి గదా! మరి ఏ ఉద్యోగమో తెలియపోతే ఆ టైంకి వీడు రెంట్ ఇస్తాడో ఇవ్వడా అని ఒక భయము. సో, ఏ ఉద్యోగం జేస్తున్నారు? ఇంచుమించు ఎంత జీతం రావచ్చు? ఇవన్నీను ఎన్ని రకాల క్వెషన్స్ అంటే మామూలుగా ఉండవసలు క్వెషన్స్. నిజంగా అద్దె ఇంటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళ తిప్పల పడుతున్నంత దరిద్రమైన తిప్పలు ఇంకెవరికీ ఉండవనే చెప్పుకోవాలి. మరి ఈ రకంగా కొన్ని రకాల అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే అద్దింటి కోసం వస్తే ఇన్ని రకాల కండిషన్స్ పెడితే ఇంకా ఎలా బతుకుతాము అనే ఆవేదన గూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళ భయం వాళ్ళకుంటుంది. ఇల్లు అద్దెకిచ్చే వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. బట్ ఏంటంటే మరి విచిత్రకరమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. అందరూ అవే కండిషన్స్ పెడితే ఎవరు అసలు ఈ భూమి మీద బతకాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇల్లుని అద్దెకిచ్చేటప్పుడు మనం చూసుకోవాల్సినవి ఒక ఫ్యామిలీ పెళ్లయిందా? పిల్లలు ఎంతమంది ఉంటారు? ఓకే. అంతవరకే ఆలోచిస్తాం. ఎందుకంటే ఎవరికైనా గూడా భారతదేశంలోని ఇప్పుడున్న కాలంలోని ఒకళ్ళిద్దరు పిల్లలు తప్ప ఎక్కువ మంది ఉండడం. మహా అయితే ముగ్గురు పిల్లలనుకోండి. సో, దానికి సంబంధించి అద్దెని కాలిక్యులేట్ జేస్తారు. దాని మీద మళ్ళా వాటర్ చార్జెస్ అంటారు. ఇలా ఏవో రకరకాల ఆళ్ళకి బాధాల్సిన బాధలంతా బాదుతూనే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఒకసారి ఇంట్లో ఇలా దిగారు అనంటే వాళ్ళు నెలున్నా, 2 నెలలున్నా ఖాళీ చేయంగానే మళ్ళా కొత్త వ్యక్తులకి ఇల్లిచ్చేటప్పుడు మళ్ళా దాని మీద ఇంకో 10% రెంట్ పెంచే ఇస్తున్నారు ఇప్పుడున్న సొంతిల్లుకి సంబంధించిన కొంతమంది అనేక మంది వ్యక్తులు. మరి దయచేసి ఇది అంటే ఒకవేళ సొంతిల్లు ఉన్న వాళ్ళని బాధ కలిగించొచ్చు. ఎవరిని పర్టిక్యులర్‌గా స్వతహాగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదైతే కాదు. పబ్లిక్‌లోని జనాలు ఏవైతే సాధారణ జీవితం గడుపుతూ చాలా తక్కువ జీతాలకి బతుకుతూ ఎవరైతే ఉన్నారో అద్దెళ్ళ కోసం ప్రయత్నం చేస్తూ తిప్పలు పడుతున్న వాళ్ళ సంగతి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం మనము. సో, అసలు విషయం ఏంటంటే అద్దెకి ఇల్లు అద్దెకిచ్చేవాళ్ళు పెట్టే కండిషన్స్‌లోని కొన్ని వాస్తవానికి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకు అనంటే ముఖ్యంగాను మన ప్రాంతంలోని కొన్ని రకాల అలజడులు జరుగుతూ ఉంటాయి. అల్లర్లు జరుగుతూ ఉంటాయి. మతపరమైన ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. సో, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి గూడా కొంతమంది ఉగ్రదాడులు ఉగ్రమూకలొచ్చి ఉంటూ ఉంటారు. సో, వాళ్ళు ఫేక్ ఐడీస్‌తోని ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. సో, మనం అది నమ్మి ఇంటిని అద్దెకిస్తూ ఉంటాము. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రభుత్వమే చెప్పింది. ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ తీసుకొని ఆధార్ కార్డ్ చూపిస్తేనే నమ్మకం కలిగితేనే ఇల్లు అద్దెకివ్వండి. ఏదైనా అనుమానమొస్తే తెలియజేయండి అనైతే గత కొన్నేళ్ల నుంచి హెచ్చరిస్తూనే ఉంది. సో, ఇది ఫాలో అవుతున్నారు. అది వెల్ అండ్ గుడ్. ఖచ్చితంగా. ఎందుకంటే అది రక్షణకి సంబంధించిన అంశం గాబట్టి. మరి ఇలా ఒకవేళ ఆధార్ కార్డ్ తీసుకోండి అనంటే అది ఫేక్ ఐడీనా? ఒరిజినల్ ఐడీనా? అన్నదైతే మరి దాన్ని స్కాన్ జేసి చూసినంత కెపాసిటీ రెంట్‌లకి ఇచ్చే వాళ్ళకి ఉండదు గాబట్టి, ఇంకా ఆ నేపథ్యంలోనే ఇల్లులు అద్దెకిస్తూ ఉన్నారు. అంతవరకు వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాము. కానీ ఇంకా విచిత్రంగాను చిన్న పిల్లలు ఉంటే అంటే అప్పుడే డెలివరీ అయ్యి వచ్చిన పిల్లలుంటే పాపం వాళ్ళు పెళ్లయ్యేటప్పుడు ఇంట్లో దిగుతారు. పెళ్లయిన తరువాత పిల్లాడు పుడతాడు, పిల్ల పుడుతుంది. వాళ్ళకి సంబంధించి నీళ్లు కొద్ది వాడినా గూడాను కడగడానికి వాటికి నీళ్లు ఎక్కువైపోతూ ఉన్నాయని జెప్పేసి వాళ్ళ మీద ఎక్స్‌ట్రా అమౌంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో, అది గూడా ఒక రకంగా బాధ అనిపిస్తున్న విషయము. ఇంకొకటేంటంటే చుట్టాలొస్తే ఇంతమంది చుట్టాలొస్తారా? పేరెంట్స్ అస్తమాటు వచ్చేస్తున్నారు. సో, ఇలాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. అది గూడా చాలా ఇబ్బందికరమైన అంశమే. దాని విషయంలో గూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి టైంకి రెంట్ తీసేసుకుంటారు. రెంట్లు పెంచుతూ ఉంటారు. గవర్నమెంట్ ఒక రకమైన నిర్దిష్టమైన
ఇది ఉన్నప్పటికీ కూడాను రెంట్ ఇంతే ఉండాలి, ఇంతే పెంచాలి, పన్ను ప్రకారము, ఇంటి వాల్యుయేషన్ ప్రకారము, గవర్నమెంట్ లెక్కల ప్రకారము అని ఉన్నప్పటికీ కూడా అసలు అది ఏమాత్రం ఎప్పుడు దాన్ని దృష్టిలో తీసుకోకుండాను మీకు నచ్చినట్లుగా రెంట్‌ని పెంచుతూ పోతూ ఉన్నారు అనేక మంది హౌస్ ఓనర్స్. సో, కొంతమంది గురించే ఇదంతాను. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించే. సో, ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. మరి రెంట్‌కి దిగాలనుకున్న వాళ్ళకి ఇన్ని రకాల కండిషన్స్ పెడితే, మనం ఆ ఇంట్లో దిగాలి అనంటే, యాస్ ఎ టెనెంట్‌గా మనం ఎలాంటి కండిషన్స్ పెట్టాలి? సో, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇది మాత్రమే ఇప్పుడు చర్చించుకోవడానికి ఇదంతా మాట్లాడాల్సొచ్చింది. సో, దిగాలి అని అనుకునేటప్పుడు మనం గూడాను ఆ ఇంట్లో ఉన్నది హస్బెండ్, వైఫా కాదా? వాళ్ళు నిజంగానే ఫ్యామిలీనా? లేదు అనంటే ఎప్పుడో కొంతమంది ఇంటినొదిలేసి వేరే కంట్రీస్‌లో ఉంటూ ఉంటారు. అది తెలిసిన బంధువులకో లేదంటే ఎవరో ఒకరికి అప్పజెప్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు గూడా కిందింట్లో ఉండి పై ఇల్లు అద్దెకివ్వడం, పై ఇంట్లో ఉండి కిందిల్లు అద్దెకివ్వడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో, అది వాళ్ళ సొంతిల్లా? కాదా? ఆడ అని జెప్పేసి చెక్ జేసుకోవాల్సుంటుంది. మరి అద్దెకు ఇంట్లో దిగాలనుకునే వ్యక్తులు కూడా కొన్ని అంశాల్ని చెక్ జేసుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. అద్దెకి ఇచ్చే వాళ్ళకి కండిషన్స్ ఉన్నాయి తప్ప, అద్దెకి ఇచ్చే వాళ్ళకి పెట్టే కండిషన్స్ అయితే ఎక్కడా లేవు. కానీ అవి కూడా అమల్లోకి రావాల్సిన పరిస్థితులు ఇప్పుడు నెలకొనేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక ఇంట్లో దిగుతున్నామనంటే ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కిందన ఉన్నారనుకోండి, పై ఫ్లోర్ అద్దెకిచ్చారనుకోండి, ఆ ఇంటి గల ఓనరు, వాళ్ళ వైఫు, పిల్లలు ఏంటి వాళ్ళు అనేది మనం ఎంక్వైరీ జేసుకోము. మనకు అవసరం ఉండదు. అది మనం చెయ్యకూడదు అని మనం భయపడి ఎందుకంటే మనం అద్దెకు దిగుతున్నప్పుడు వాళ్ళనేం క్వెషన్ జేస్తాంలే అని అనుకుంటాం. కానీ వాళ్ళేసిన క్వెషన్స్ ఏవైతే ఉంటాయో పోలీస్ ఎంక్వైరీస్ కన్నా దారుణంగా ఉంటూ ఉంటాయన్నమాట అవి. సో, ఇవన్నీ తప్పదింక బేర్ జేస్తూ ఉంటారు. మరి ఇచ్చిన తరువాత మనకేమైనా రక్షణ ఉందా ఆ ఇంటికి సంబంధించి అనంటే, అక్కడే ప్రాబ్లమ్ వస్తూ ఉంది. ఇంటికి మనం గుడ్డిగా ఇంట్లో దిగేస్తాము. రెంట్ మాట్లాడుకుంటాం. అన్నీ జేస్తాము. దిగిన తరువాత రకరకాల కండిషన్స్ పెడతారు. వాటిలిని గూడా మనం భరిస్తూ ఉంటాము. బట్ ఈ విషయాల్లో ఏం జరుగుతుంది అనంటే ఇల్లు అద్దెకిచ్చిన హౌస్ ఓనర్ ఎవరైతే ఉంటారో, అందులో ఉన్న మగ వ్యక్తులు గాని, వాళ్ళకు సంబంధించిన ఒకవేళ మగపిల్లలుండినట్లయినా, ఆడపిల్లలుండినట్లయినా, మగపిల్లలు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం టెనెంట్స్‌ని, ఆడపిల్లలు మగపిల్లల్ని ఇబ్బంది పెట్టడం టెనెంట్స్‌ని, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి ఇష్యూస్. సో, ఇది గూడా ఖండించాల్సిన విషయము. ఇది కాకుండా ఇంకా అడ్వాన్స్‌గా చేస్తున్న విషయం ఏంటంటే, హౌస్ ఓనర్స్ సీసీ కెమెరాలు బిగిస్తూ ఉన్నారు. బెడ్‌రూముల్లోని, బాత్రూముల్లోని సీసీ కెమెరాస్ పెడుతూ ఉన్నారు. సీసీ కెమెరాస్ పెట్టి ఎక్కడ బల్బ్ హోల్డర్స్ ఏవైతే ఉంటాయో, ఈ బల్బ్ హోల్డర్స్‌కి సంబంధించిన దానిలోనే సీసీ కెమెరాస్ ఫిట్ చేస్తూ ఉన్నారు. మరి బెడ్‌రూమ్‌లో జరిగే వ్యవహారం అంతా కూడా చక్కగా రికార్డ్ అవుతుంది. మరి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మహానుభావులందరూ గూడాను. ఇలాంటివి ఇలా నిజంగా వీళ్ళని ఏం చేయాలో గూడా అర్థం కాని పరిస్థితన్నమాట. సో, వీళ్ళు బెడ్‌రూముల్లోనే ఆ హోల్డర్స్‌లో పెట్టడము, లేదు అనంటే స్విచ్ బోర్డ్స్‌కి సంబంధించిన చిన్న చిన్న లైట్స్ వస్తూ ఉంటాయి. చిన్న లైట్ ఉంటుంది. అది మనకి డమ్మీగా కనిపిస్తూ ఉంటుంది. సో, అలాంటి డమ్మీస్‌లో పెట్టడము, అలాగే బాత్రూమ్ షవర్స్‌లో పెట్టడము. సో, ఇలాంటి వెధవ పనులన్నీ చేస్తూ ఉన్నారు. గీజర్‌కి సంబంధించిన దాని దగ్గర పెట్టడము. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీసీ కెమెరాస్‌ని పెడుతూ దానికి సంబంధించిన ఇంట్లో ఎవరైతే దిగిన వ్యక్తులుంటారో వాళ్ళకి సంబంధించిన వీడియోల్ని, అసభ్యకరమైన వీడియోల్ని, అశ్లీలత ఉన్న వీడియోల్ని రికార్డ్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, తిరిగి ఆ వీడియోలతోని బెదిరిస్తూ, ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఇలాంటి వాటికి గురవుతున్న పరిస్థితి టెనెంట్స్‌కి కలుగుతూ ఉంది. మరి దీనికంటూ ఒక రూల్స్ ఏమి ఉండవా? అని ప్రశ్నైతే ఉందిప్పుడు. మరి దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు? దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఒక కంప్లెయింట్ రైజ్ అయింది. సో, ఒకటని గాదు, వస్తూ ఉంటాయి. సో, కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు ఇలాంటివన్నీ గూడాను. సో, మనం తీసుకుంటే హైదరాబాద్ జవహర్ నగర్‌లోని ఈ దారుణం జరిగినట్లుగా తెలుస్తుంది. అద్దెకు ఇల్లు ఇచ్చి బాత్రూమ్ బల్బ్ హోల్డర్‌లోని సీక్రెట్‌గా కెమెరాని అమర్చాడు ఆ ఇంటికి సంబంధించిన యజమాని. మరి ఇంట్లో అద్దెకుంటున్న వివాహిత ఎవరైతే ఉంటారో ఆవిడ స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసుకున్నాడు. ప్రతిరోజు ఆవిడ ఎళ్లి స్నానం చేయడం, రావడం ఇవన్నీ కూడాను. ఎందుకంటే జెంట్ కాబట్టి జెంట్‌కి సంబంధించినంత అవసరం ఉండదు. ఫీమేల్‌దే అవసరం ఉంటూ ఉంటుంది. సో, అన్నీ కూడా రికార్డ్ చేసుకున్నాడు ఆ దృశ్యాలన్నింటిని కూడాను. సో, ఇది ఎలా వెలుగులోకొచ్చింది అనంటే ఆ కెమెరాకి సంబంధించిన
బల్బు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక బోల్ట్ ఏదో ఊడి కింద పడడంతోని, అంటే గబగబా ఫిట్ చేసేసారు. బోల్ట్ సరిగ్గా పెట్టుండడు. సో, బోల్ట్ కింద పడిపోవడంతోని బోల్ట్ కింద పడిందని జెప్పేసి ఆవిడ వాళ్ళ హస్బెండ్‌కి చెప్పడంతోని బోల్ట్‌ని బిగించడం కోసము స్టూలేసుకొని ఎక్కుతారు గదా! ఆబ్వియస్‌లీ అది చూసేటప్పటికి ఏదో తేడాగా కనిపించింది. ఇదేదో తేడాగా అనిపిస్తోందని జెప్పేసి దాన్ని ఓపెన్ జేసి చూసేసరికి దానిలో సీసీ కెమెరా ఉంది. సో, ఇది జరిగిన విషయము. అలాగే ఇదే విషయాలు బెడ్‌రూమ్స్‌లో గూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ హౌస్ ఓనర్‌ని అడగడం జరిగింది. అడగడంతోని ఆయన గూడా, అంటే ఆయనతో పాటు ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడు. ఈ ఎలక్ట్రీషియన్ ఫిట్ చేసినప్పుడు హౌస్ ఓనరు, ఎలక్ట్రీషియన్ కలిపి దీనికి సంబంధించిన వ్యవహారం అంతా నడిపారు. సో, ఆ విషయాన్ని వీళ్ళు అడిగేటప్పటికి ఆయన తిరిగి వీళ్ళ మీద రివర్స్ అయ్యి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఇదంతా నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేని విషయము. మీ అంతు జూస్తా అది ఇది అని జెప్పేసి, ఎందుకంటే సొంతింటోడు కదా! మరి చుట్టుపక్కల ఏ లీడర్స్ ఉంటారో, ఎవరి పలుకుబడి ఉంటుందో, ఆ పలుకుబడితో మరి ఏం చేయగలుగుతారో మరి ఇలా గూడా బెదిరిస్తూ ఉంటారు. టెనెంట్స్ అంటే ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఎళ్ళిపోతూ ఉంటారు. మరి ఒకవేళ పోలీస్ స్టేషన్‌లో కేసులేసినా గూడా ఇవి నిరూపించబడతాయా? దాన్ని తీసుకుంటారా? వాళ్ళకి న్యాయం జరుగుతుందా? అన్నది గూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్ గానే ఉంది ఈ రోజుల్లోనే. సో, జరిగిన విషయమైతే అది మరి. దీనికి సంబంధించి వాళ్ళు పోలీసులకి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన బెదిరించాడు గాబట్టి, ఇలా సీసీ కెమెరా ఫుటేజులు రికార్డ్ చేశాడని జెప్పేసి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లెయింట్‌ని ఆధారంగా చేసుకొని పోలీసులు గూడా ఎంక్వైరీ చేశారు. మరి ఎలక్ట్రీషియన్ అయితే పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చేసిన వ్యక్తి, ఇంటిగల వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మరి వీడిప్పుడు సొంత ఇంటిని వదిలేసి ఎళ్ళిపోవడం గూడా కష్టమే. మరి కేస్‌ని ఎలా హ్యాండిల్ చేసుకుంటాడో, మరి వీళ్ళనైతే బెదిరించగలిగాడు గానీ, మరి పోలీసులు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా వాడికి తీర్చాల్సిన తీటంతా తీరిస్తేనే గాని ఇలాంటి వెధవలకి బుద్ధి రాదు అని జెప్పేసి ఎవరైతే ఫ్యామిలీస్ అద్దెకున్న వాళ్ళందరూ ఉన్నారో కొంతమందైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో, ప్రతి ఒక్కరు గూడాను దయచేసి ఇంట్లో అద్దెకి దిగేటప్పుడు వాళ్ళు ఏవైతే మనకి ఎంక్వైరీస్ చేసి డాక్యుమెంట్స్, మన ఫ్యామిలీ పూర్వపరాలు, మన ఉద్యోగము, ఎంత ఉద్యోగం జేస్తున్నాము, ఎంత జీతం వస్తోంది అని ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటారో, మనం గూడా ఒకసారి ఇంట్లో అద్దెకి దిగేటప్పుడు ఖచ్చితంగా మనం ఇల్లుని పరిశీలించుకునేటప్పుడు దానికి సంబంధించిన బాత్రూమ్స్, గీజర్స్, బెడ్‌రూమ్‌కి సంబంధించిన బల్బ్స్, షాండిలియర్స్ ఉంటూ ఉంటాయి. సో, ఆ షాండిలియర్స్, ఎందుకంటే కొంతమంది ఫర్నిచర్‌తో పాటు ఇంటిని రెంట్‌కి ఇస్తూ ఉంటారు. మరి ఎక్కడైనా సీసీ కెమెరాస్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ రోజుల్లో ఎవరిని నమ్మే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇలాంటి భయానక పరిస్థితుల్లో సామాన్యమైన జనం బతుకుతున్న పరిస్థితుల్లోని సో, ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేసే అంశాలు కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఇంట్లో దిగేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వయసున్న ఆడపిల్లలు గూడా ఉంటూ ఉంటారు. చిన్నారులుంటారు. రకరకాల అంశాలు జరుగుతూ ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు గూడా సీసీ కెమెరాలకి సంబంధించిన విషయాల్లోని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు గూడా హెచ్చరిస్తూ ఉన్నారు.